శ్రేష్టమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరిచింది. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయముల్లో కుమ్మరించబడినది. యాలయనగా మనం ఇంకా బలహీనలమై ఉండగా, ఒకటి ఏమనడమా, యాలయనగా మనం ఇంకా బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవటం అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులు